హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిగ్రీ బీఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. జావాలో మామూలుగా అంటే చాలా టాపిక్సే ఉంటాయి. అందులో మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ నేను నోట్ చేశాను. బీఎస్సీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి జావాలో. అండ్ ఇది పేపర్ 4 సెకండ్ ఇయర్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చూశాను. అండ్ ఫస్ట్ సెకండ్ ఏవి ఇంపార్టెంట్ అండ్ సెకండ్ హాఫ్లో ఏవి ఇంపార్టెంటో కూడా చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క యూనిట్లో కూడా ఫస్ట్ 10 మార్క్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, సో వాటిలో ఏవి చదవాలి అనేది చెప్తాను. అందులో కూడా మనకు మామూలుగా ఒక 2-3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మాత్రమే నేను ఇక్కడ నోట్ చేశానండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, యూనిట్ 1లో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వెయిటేజ్ ప్రకారమే నేను ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అలా మెన్షన్ చేశాను. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అలానే ప్రిపేర్ అవ్వండి, పక్కా వచ్చే క్వశ్చన్స్. ఫస్ట్ డేటా టైప్స్ అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ ఆపరేటర్స్ ఇన్ జావా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే అదన్నా డేటా టైప్స్ అన్నా వస్తుంది, లేదా ఆపరేటర్స్ అన్నా ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ అయితే రిపీట్ అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. ఇప్పుడు ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్లలో పక్కాగా ఒకటైతే మీ పేపర్లో దిగుతుందండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఎక్స్ప్లెయిన్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ లూపింగ్ స్టేట్మెంట్లో కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటైతే కన్ఫామ్గా దిగుతుంది. ఈ 5 క్వశ్చన్స్లో మీరు 3 క్వశ్చన్స్ నేర్చుకున్నా ఖచ్చితంగా ఒకటే అటెంప్ట్ చేయగలరు. నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తే ఎక్స్ప్లెయిన్ బ్రేక్ అండ్ కంటిన్యూస్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మామూలుగా వాటి నేమ్స్లోనే చెప్పేయచ్చు చూడండి, ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయో. బ్రేక్ అంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ అనేది లూప్ అవుతూ ఉంది, సో ఆ స్టేట్మెంట్ అనేది మనం అక్కడ స్టాప్ అవ్వాలి అన్నప్పుడు బ్రేక్ అనే లూప్ని మనం అక్కడ యూజ్ చేస్తాము. లేదా కంటిన్యూ అవ్వాలంటే సో కంటిన్యూ స్టేట్మెంట్ ద్వారా మనం దాన్ని వాటికి సేమ్ 2 కీవర్డ్స్ అన్నమాట. అవి బ్రేక్ అండ్ కంటిన్యూ అంటే వాటి పేరులోనే ఉంది, సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్, సో ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ జావా, జావా ఇప్పుడు ఎలా అప్డేట్ అయింది, జావా వల్ల మోస్ట్లీ మనకు ఏవి అప్డేట్ అవుతూ వస్తున్నాయి, ఆపరేషన్స్ అనేవి ఎలా మనం చేస్తున్నాము, ఏమన్నా యాష్ బటన్స్ అవి ఏమన్నా చేంజ్ అయ్యా అలాంటివి ఉంటాయి కదా. సో అలా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫస్ట్లో కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ డేటా టైప్స్ చాలా కామన్గా ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా అందులో డేటా టైప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. అండ్ ఆపరేటర్స్ కూడా అండి చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక స్టార్ కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ బ్రౌజర్ ఇన్ జావా అండ్ ఎక్స్ప్లెయిన్ జావా విర్చువల్ మిషన్ జేవిఎం అండి. ఇదైతే మేము చదివేటప్పుడు కూడా చాలాసార్లు రెగ్యులర్ పేపర్కి వచ్చింది, అండ్ ఎవరైనా పాస్ అవ్వకుండా ఉంటారు కదా, నెక్స్ట్ మళ్ళీ అటెంప్ట్లో కూడా సేమ్ ఇది రిపీట్ అయ్యిందండి. 2 టైమ్స్ కూడా రిపీట్ అయింది. అంత ఇంపార్టెంట్ 5 మార్క్స్లో. నెక్స్ట్ యూనిట్ 2కి వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ అర్రేస్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అండి ఉండడమే. ఇందులో నేను మెన్షన్ చేయడమే 4 మెన్షన్ చేశాను. సో ఈ రెండిట్లో నుంచి ఒకటి, ఈ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది. సో మీరు ఏవైనా 2 నేర్చుకున్నా మీరు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేస్తారండి. ఎందుకంటే మనకి ఇప్పుడు చాయిస్ మెథడ్ కాబట్టి, సో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మీకు ఎలా ఉందో దాన్ని బట్టి ప్రిపేర్ అయితే సరిపోతుంది.
నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఊప్స్ ఇన్ జావా అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఫస్ట్లో చూసారా, ఇక్కడ ఆపరేటర్స్ ఇన్ జావా కానీ లేదా ఫీచర్స్ ఇన్ జావా అన్న ఒకటే, ఆ రెండిటి బేస్డ్ మీదే ఇది ఊప్స్ ఇన్ జావా అన్నారు కదా, ఆ రెండిటి మీద బేస్లోనే ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది క్వశ్చన్. చాలా ఈజీ అండి ప్రిపేర్ అవ్వడము. అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ అర్రేస్, ఇక్కడ ఫస్ట్లో ఏదైతే మనం 10 మార్క్స్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యామో సో సేమ్ అదే అక్కడ కూడా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఊప్స్ ఫీచర్స్. ఇక్కడ చూసారా, ఊప్స్ ఇన్ జావా అంటే జావాలో ఊప్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇక్కడ వచ్చేసి ఊప్స్ ఫీచర్స్, ఆ ఊప్స్ అనేది ఫీచర్స్ ఎలా ఉన్నాయి, మనం దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాము, ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్కి అవి ఎలా యూజ్ అవుతాయి అనేదే ఇక్కడ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ మెథడ్స్, ఆ స్ట్రింగ్ అంటే ఏంటి, సో ఇక్కడ మీరు 10 మార్క్స్ క్వశ్చన్స్లో ప్రిపేర్ అయినప్పుడే ఓవరాల్గా ప్రిపేర్ అయిపోతే షార్ట్ కూడా చాలా. నెక్స్ట్ యూనిట్ 3 అండి, 10 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 3లో అండి, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా అన్నారు కదా, ఆ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఆ జావాలో మనకు ఆ ఇన్హెరిటెన్స్ వల్ల మనకు అప్కమింగ్ ఫీచర్స్ ఏంటి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు స్టార్టింగ్ లెవెల్ కాబట్టి, డిగ్రీ బేస్ లెవెల్ కాబట్టి స్టార్టింగ్ ఫీచర్స్ ఏంటి, దాని యూజెస్ ఎలా ఉంటాయి, అండ్ ఏదో ఒకటి రెండు దానికి సరిపడా అంటే ఒకటి లేదా కామన్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ అలా డెప్త్కి వెళ్ళినప్పుడు సో మీకు అక్కడ మళ్ళీ అవి రిపీట్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తే నేను యూనిట్ 3లో ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చానండి. 3 క్వశ్చన్స్ అంటే అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 3లో నుంచి ఖచ్చితంగా ఒక్కటైతే వస్తుంది. సో మీరు వాటిల్లో ఏవైనా 2 ప్రిపేర్ అయితే చాలు, 2 ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 3నే ఉన్నాయి, ఆ 3లో కూడా ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ప్రతి ఒక్క యూనిట్ నుంచి కూడా ఒకటి వస్తుంది, ఏదో రేర్గా ఏదో ఒక చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్వి రిపీట్ అవుతాయి. అందులో అసలు ఇక్కడ ఇచ్చినవే నేను 3, ఈ 3 ప్రిపేర్ అయినా ఏమో మేబీ ఛాన్స్ రావచ్చు, అందులో 10 మార్క్స్ ప్లస్ ఇక్కడ 10 మార్క్స్ 20 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ యూనిట్ 4లో వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ కూడా చూడండి ఓన్లీ 3ఏ ఇచ్చాను. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రీమ్ ఇన్ జావా, జావా ఫైల్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్స్, వాట్ ఈజ్ ఎక్సెప్షన్ అండ్ ఆల్సో రైట్ హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్ ఇన్ జావా. ఇక్కడ మోస్ట్లీ ప్రోగ్రామ్సే ఉంటాయండి. అయితే ప్రోగ్రామ్స్ అనేవి మనకు పడవు, కొద్దిగా థియరిటికల్ పార్ట్గా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ 2 కానీ లేదా సెకండ్ 2 కానీ ప్రిపేర్ అవ్వండి. ప్రోగ్రామ్ ఉంది అనుకుంటే అంటే ఏవి 2 ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఏదో మీరు ఒకటి రాయొచ్చు, ఇచ్చినవి 3ఏ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. నెక్స్ట్ 5 మార్క్స్ కూడా చూడండి మోస్ట్ ఇంపార్టెంటే ఇచ్చాను, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఎర్రర్ అంటే ఏంటి, జావాలో ఎర్రర్స్ ఎలా ఉంటాయి, ఇది లాంగ్ క్వశ్చన్ కూడా ఉంది, దాన్నే నేను షార్ట్గా చేసి ఇచ్చాను. నెక్స్ట్ యూనిట్ 5లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ థ్రెడ్స్ with an example or what is thread, explain the ways of creating a thread with examples. ఇది మా బ్యాచ్కి వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా మోస్ట్లీ రిపీట్ అయ్యిందండి, అంటే రెగ్యులర్కి అండ్ మరీ రీరైటింగ్ పేపర్కి అండ్ మళ్ళీ నెక్స్ట్ రెగ్యులర్కి మళ్ళీ రీరైటింగ్ పేపర్కి, అంటే 4 టైమ్స్ నేను క్వశ్చన్ పేపర్లో దాన్ని చూశాను. అండ్ ఎక్స్ప్లెయిన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ థ్రెడ్, ఎక్స్ప్లెయిన్ how to define thread priority, explain about java applet in detail, and what is applet viewer. వీటి అంటే ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 5th క్వశ్చన్ ఫస్ట్ 4 చూసుకోండి, అంటే 2 కలిపి ఇచ్చాను, ఫస్ట్ 3 వచ్చేసి 10 మార్క్స్ అండ్ సెకండ్ 2 వచ్చేసి 5 మార్క్స్ అలా ఇచ్చాను. అంటే నేను ఏదో జస్ట్ మీరు ప్రిపేర్ అవ్వడానికి చెప్తున్నాను, అంటే నాకు అసలు ఏమీ రావు అన్న వాళ్ళకి, లేదు మాకు స్కోర్ ఎక్కువ రావాలంటే మోస్ట్లీ మీరు 10 మార్క్స్ ప్రిపేర్ అయిపోతే 5 మార్క్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూవింగ్. అండ్
ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకా బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ లేదా కంప్యూటర్లోనే అండ్ ఇంకా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిలో ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా పీడిఎఫ్లు కావాలన్నా కింద కామెంట్లో పిన్ చేయండి. నేను మీకు అవి పెడతాను, పీడిఎఫ్ పెడతాను, చెప్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.